థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరం మొదలు పెట్టేసుకుందాం. అందరు రెడీ? అందరు రెడీయా? మొదలు పెట్టేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంచలన దర్శకుడు సాయి రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆ? 10,000 సేవ్ చేద్దాం. లేదు స్రవంతి టైంకి రాలేకపోయింది. సరస్వతి పుత్రుడు అనంత్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మా అమ్మగారి పేరు పావని అండి, పావని పుత్రుడు. ఓకే ఓకే, పావని పుత్రుడు. అలాగే గానకోకిల శ్రీరామచంద్ర గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సంగీత విద్వాంసుడు విజయపులగాని గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేంటి అలా నీకు అసలు ఏవి రాసా? వచ్చిందండి ట్రోఫీ. ఓకే. అదే తెలుగు అమ్మాయిగా స్టార్ట్ అయ్యి ఎంతోమంది నార్త్ అమ్మాయిలకు పోటీస్తున్నాం మన వైష్ణవి చైతన్యని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. బ్రేక్ అంటే టీజర్లోనే అన్నీ ఇచ్చేస్తే అన్నీ థియేటర్లోనే. అలాగే మా డైరెక్టర్ సాబ్ మారుతి సాబ్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. నేను ఇప్పుడు రావాలంటే వచ్చేసినట్టే, మళ్ళీ కిందకి వెళ్ళి చెప్పుకుని రావాలా? నేను వచ్చేసినట్టేగా. ఓకే. అలాగే నా మిత్రుడు నా బ్రదర్ ధీరజ్ను కూడా ఎక్కడున్నాడు? వచ్చేసారా? ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికీ గ్రూప్ ఫోటో ఇచ్చామన్నా. అమ్మ వైష్ణవ్ టీం ఎక్కడ ఉన్నారు? అమ్మాయి ట్రోఫీ ఎక్కడ ఉంది?
ఫస్ట్ మాట్లాడిన తర్వాత చూడండి. ముందుగా ఎస్కేఎన్ గారిని మాట్లాడుతుంది. ముందుగా లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడుతుంది. చిన్న సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ పురస్కారం కేవలం నేను అందుకున్న పురస్కారంగా భావించట్లేదు. నచ్చింది నచ్చలేదు అన్న ఆలోచన లేకుండా ఇచ్చింది తీసుకోవాలి అన్న దర్శకుడి విజ్ఞతకి లభించిన పురస్కారం అని నేను భావిస్తున్నాను. ఒక్క అక్షరం ఒక్క పదం కూడా ఇంకొకటి రాయండి అని అడగకుండా పాటను ఇచ్చింది ఇచ్చినట్టు ఆమోదించడం వల్ల ఇంత అద్భుతమైన ఫలితం లభించిందని నేను భావిస్తున్నాను. అలాగే ఒక రచయిత పాట బాగా రాసినా అది ప్రజల్లో మంచి విజయాన్ని సాధించినా కూడా బాగా రాశారండి అని చెప్తే ఎక్కడ ఆ పొగిడితే ఎక్కడ పారితోషికం పెంచేస్తాడో అన్న ఆ భయం కూడా లేకుండా మీ పాట వల్లే ఈ సినిమా విపణిలోకి వెళ్ళింది, మీ పాట వల్లే ఈ సినిమా వ్యాపారం ఇంత బాగా జరిగింది అని వచ్చి ప్రశంసించిన నిర్మాత ఎస్కేఎన్ గారి సంస్కారానికి లభించిన పురస్కారంగా ఇది భావిస్తున్నాను నేను. అదొక్కటే కాదు, 1500 పాటలు రాసిన తర్వాత కూడా ఒక బాణీ వింటే ఈ పాట బాగా రాయాలి అనిపించేంత నవ్యంగా భవ్యంగా సవ్యంగా స్వరపరిచి పాటను నాకు ఇచ్చిన విజయ్ బుల్గనన్ గారి ప్రజ్ఞకు లభించిన పురస్కారంగా భావిస్తున్నాను. అన్నిటికీ మించి మనకి వచ్చిన తొలి అవకాశాన్ని, పెద్ద అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఈ సినిమాలో అద్భుతంగా నటించిన వైష్ణవి గారికి, ఆనంద్ గారికి, విరాజ్ గారికి, వారిలో ఉన్న ప్రతిభకి లభించిన పురస్కారంగా భావిస్తున్నాను. వీరందరూ కలిసి ఈ పురస్కారాన్ని తమ పల్లకీలో మోసి మీ దాకా తీసుకొచ్చారు. ఆఖరిగా ఇది నాకు 2వ ఫిలింఫేర్. మొదటి ఫిలింఫేర్కి 2వ ఫిలింఫేర్కి 12 సంవత్సరాల నిడివి ఉంది. అంటే ఒక పుష్కర కాలం తర్వాత వచ్చిన పురస్కారం నాకు ఇది. 2వ ఫిలింఫేర్ రావడానికి 12 సంవత్సరాలు పట్టిందా అన్న ఆలోచన కంటే కూడా మొదటి ఫిలింఫేర్ తర్వాత 12 సంవత్సరాలు నా పాటల్ని వింటూ విజయవంతం చేస్తూ ఇక్కడ నిలదొక్కునేలా చేసి మళ్ళీ ఈ వేదిక మీద నిలబెట్టిన తెలుగు ప్రేక్షకుల ఆదరణకి, తెలుగు శ్రోతల అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసే అవకాశంగా ఈ పురస్కారాన్ని భావిస్తూ, ఈ విధంగా చిన్న సినిమాగా విడుదలైన పెద్ద సినిమాగా అందరి హృదయాల్లో నిలిచిపోవాలన్న ఆకాంక్షని వెలిబుచ్చుతూ, చిన్న సినిమా బతికితేనే సినిమా పరిశ్రమ బతుకుతుందన్న నమ్మకాన్ని మీ ముందు వ్యక్తపరుస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సింగర్ శ్రీరామ్ చంద్ర గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. హాయ్. అది ఇందాకే అంటున్నాను, అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతుంది ఇంకా క్లైమాక్స్, దాని తర్వాత ఇంకేమైనా మాట్లాడాలో తెలియదని. ఎస్కేఎన్ గారు ఇందాక గాన కోకిలని ఇన్వైట్ చేశారు. కోకిల అన్నారు, నెమల్లాగా తయారీ వచ్చాడు ఏంటని అనుకోకండి. ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ షూట్ నుంచి వస్తున్నాను అనమాట. సో ఆల్ కలర్ఫుల్ అండ్ రెడీ. కంగ్రాచులేషన్స్ మా టీం అందరికీ. ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ మాకు టు స్టార్ట్ విత్. అండ్ అనంత్ శ్రీరామ్ గారికి 2వ ఫిల్మ్ఫేర్ అయితే నాకు ఇది మొదటిది. ముందుగా 2010లో నేను ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ఫేర్, నాకు 14 ఏళ్ల తర్వాత నా చేతిలో ఫిల్మ్ఫేర్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. గెలిస్తే ఏం మాట్లాడాలో అని అనుకున్నాను. తీరా మొన్న స్టేజ్కి వెళ్ళినతో మొత్తం బ్లాంక్ అయిపోయింది. కాళ్ళు సడన్గా వణకడం స్టార్ట్ అయినాయి. అంటే ఒక మనిషికి గెలవడం ఎంత ఇంపార్టెంటో లైఫ్లో, ఆ గెలుపుని గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నా నమ్మకం. సో 2010లో నేను ఒక సింగర్ లాగా మీరందరూ నన్ను ఆదరించి ప్రతి ఒక్క ఓటు, అంటే బేసిక్గా రామాయణంలో శ్రీరాముడు యుద్ధం గెలవడానికి సముద్రం దాటుతున్నప్పుడు ఆయనకి వేసిన ప్రతి ఒక్క రాయి ఎంత ఇంపార్టెంటో, నాకు 2010లో మీరందరూ వేసిన ఓట్లు అంత ఇంపార్టెంట్.
అండ్ ప్రతి ఒక్కటి ఒక బాధ్యత నాకు. అప్పటి నుంచి కూడా అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ సినిమాల్లో, హిందీ సినిమాల్లో, తమిళ సినిమాలో, తెలుగు సినిమాల్లో సూపర్ హిట్స్ పాడాను. కానీ గుర్తింపు అనేది నాకు ఈ ఫిల్మ్ఫేర్ వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఒక బ్యూటిఫుల్ టీమ్ తోటి వర్క్ చేసిన అవకాశం నాకు లభించింది. అండ్ సాయి రాజేష్ గారు నన్ను గెలుపు తలుపులే అనే పాట విని నన్ను పిలవడం, ఈ సాంగ్ మీరు పాడాలి మా సినిమాలో, ఇట్స్ అ మెయిన్ సాంగ్ అని చెప్పడం, స్టూడియోలో మా విజయ్ బల్గన్ గారు అంత అద్భుతంగా దాన్ని స్వరపరచడం, దానికి ట్యూన్ కట్టడం, ఆ సాంగ్ని నేను పాడడం, అండ్ లిరిక్స్ మా అనంత్ శ్రీరామ్ గారు అంత బ్యూటిఫుల్గా రాయడం, అండ్ ఆల్సో ఆనంద్, వైష్ణవి అండ్ విరాజ్ ఎంత బాగా యాక్ట్ చేశారు అండ్ దాన్ని మీకు ప్రజెంట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్ యాక్చువల్లీ. అండ్ ఎస్కేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మారుతి గారు, హలో సార్, ఆల్వేస్ ప్లెజర్. ఎప్పుడు అంటే మారుతి గారిని ఇది వరకు చాలాసార్లు నేను స్టేజ్ మీద కలిశాను. అంటే పరిచయం బేసిక్గా ఎప్పుడు అంత డైరెక్ట్గా మాట్లాడలేదు. సో ఏమని పరిచయం చేసుకోను, ఇండియన్ ఐడల్ అని చెప్పనా, అది సింగర్ అని చెప్పనా అంటే ఫైనలీ మా తెలుగు ఇండియన్ ఐడల్ చూస్తున్నానని చెప్పి చూస్తున్నాను, ఈ డ్రెస్సులు బాగుండే అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఆ పరిచయానికి ఇంకా స్కోప్ ఉండకపోవచ్చు, నేను హాయ్ సార్ అని చెప్పి మిమ్మల్ని డైరెక్ట్గా కలవచ్చు నేను అనుకుంటున్నాను. సో అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సాయి రాజేష్ గారు, ఇట్ మీన్స్ అ లాట్ సార్. మీకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్, నాకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్. అండ్ ఆయన ఇచ్చిన బ్రీఫింగ్ నాకు అలా ఉండింది. ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా పాడారు, గెలుపు తలుపులే అనే సాంగ్. ఈ సాంగ్ అదే రేంజ్లో ఇంకా బాగా పాడాలండి. అండ్ ఆయన ఇచ్చిన రెఫరెన్స్ కూడా నన్ అదర్ దెన్ ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారు రెఫరెన్స్ ఇచ్చారు. ఆయన అయితే ఎలా పాడతారు, ఒక ఒక లవ్ స్టోరీ గురించి, ఒక యంగ్ లవ్ స్టోరీ గురించి మీరు పాడితే అలా ఉండాలి, బాలుగారు ఫీల్లో కావాలి అని చెప్పడం. అలాగే ఆ సాంగ్ అవకాశం నాకు మణిగారు ఇచ్చారు, మణి శర్మ గారికి థ్యాంక్ యూ సార్. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చాలా చాలా యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అవార్డ్. గెలుపు తలుపులే అనే సాంగ్ 10 ఏళ్ల తర్వాత వైరల్ అయింది మళ్ళీ. అండ్ అలాంటి సాంగ్ తర్వాత నాకు ఇలాంటి అవకాశం వచ్చి ఇంత దీనికి ఒక గుర్తింపు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు నేను తలెత్తుకుని హైదరాబాద్కి రాగలను. నేను బాంబే పారిపోతూ ఉంటాను, అంటే అక్కడ ఇండియన్ ఐడల్ అవార్డు వచ్చింది కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువ వస్తూ ఉండగా, సరే మనం మంచి అవకాశాలు ఎటు వస్తే అటు ఉండాలని చెప్పి అక్కడ ఉండేవాడిని. బట్ ఈ ఫిల్మ్ఫేర్ రావడం ముందర నుంచి కూడా, సినిమా రిలీజ్ అవ్వడం ముందర నుంచి కూడా మా ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా పాటని మీరందరూ అంత ఆదరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మా అమ్మ నాన్నకి ఇంకా కాన్ఫిడెంట్గా వచ్చి ఇక్కడ ఉండడం స్టార్ట్ అయ్యాను అనమాట. ఎక్కువ రోజులు ఉండగలుగుతున్నాను. అరే మనల్ని యాక్సెప్ట్ చేశారు రాబోయ్, మా సాంగ్ మంచి సూపర్ హిట్ అయింది, అందరికీ నచ్చింది అని. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలి, మంచి మంచి సాంగ్స్ మీకోసం పాడాలి, అండ్ ఇలాంటి ఫిల్మ్ఫేర్లు చాలా చాలా కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గనేని గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సార్ హాయ్ అండి అందరికీ. అండ్ నా లైఫ్లో ఒక రెండు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి ఒక చాలా మంచి సినిమా చేయాలి, ఇంకొకటి ఫిల్మ్ఫేర్ తీసుకోవాలని. ఆ రెండు ఒకే మూవీతో సాయి రాజేష్ గారి వల్ల నాకు ఫుల్ఫిల్ అయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సాయి రాజేష్ సార్, ఎప్పటికీ ఆయన రుణపడి ఉంటాను. అండ్ ఎస్కేఎన్ సార్ నన్ను నమ్మి ప్రతి సాంగ్కి ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా ప్రమోట్ చేశారు మమ్మల్ని అందరినీ. అండ్ ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ఎవరు లేకపోయినా ఈ సాంగ్ ఇంత పెద్ద రీచ్ వెళ్ళకపోనేమో నాకు తెలిసి. ఎందుకంటే అనంత్ శ్రీరామ్ గారు, ఆయన లిరిక్స్ ఎప్పటి నుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ సాంగ్ ఇదే వర్క్ చేసాం, ఇదే ఇంత మంచి రిజల్ట్ ఇచ్చింది. అండ్ శ్రీరామచంద్ర గారు, సాయి రాజేష్ గారు శ్రీరామచంద్ర గారితో పాడిద్దామంటే సూపర్ సార్, డన్ సార్ అనుకున్నాం. ఇమీడియట్గా ఆయన యాడ్ అయ్యారు ఈ సాంగ్కి. అండ్ ఈ సాంగ్కి ఇంకో విషయం చెప్పాలంటే చిన్నపిల్లల వాయిస్, అది చాలా పెద్ద పేరు తెచ్చింది ఈ సాంగ్కి. దానికి మెయిన్ రీజన్ సాయి రాజేష్ గారు. ఆయనే ఆ రోజు చిన్నపిల్లలతో ఒక చిన్న బీజిఎం అయినా ఉంటే బాగుంటుంది విజయ్ అంటే, సరే ట్రై చేద్దాం సార్ అని చెప్పి సాంగ్ పాడిస్తూ ఉన్నాం. అది అలా వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఈ సాంగ్కి. అండ్ రిమైనింగ్ సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ అయ్యారు ఈ ఆల్బమ్కి. అండ్
ఆనంద్ దేవరకొండ గారు అండ్ వైష్ణవ్ గారు, వీళ్ళిద్దరూ కాకుండా వేరే వాళ్ళని ఎవరిని ఊహించుకోలేను ఈ సినిమాలో. అంత గొప్పగా యాక్ట్ చేశారు, అది అందరూ చూసాం. అండ్ సార్, మారుతి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారు, వన్ ఆఫ్ ద ఈ మూవీకి కో ప్రొడ్యూస్ చేసినటువంటి ధీరజ్ గారు మాట్లాడుతుంది కోరుతూ. హ్యాపెనింగ్ డిస్ట్రిబ్యూటర్, ఎస్ సార్. బేబీ అనేది నాకు ఒక సినిమా కాదండి, ఇది నాకు లైఫ్ జర్నీ. ఒక 4 years చాలా ఎమోషనల్ జర్నీ, చాలా అటాచ్మెంట్ ఉన్న జర్నీ. 4 అంటే రిలీజ్ అయ్యి ఇప్పటికి 4 years అయింది, అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. సో అంటే సినిమా రిలీజ్ అయ్యాక కూడా నాకు అది ఎమోషనల్ జర్నీ లాస్ట్ 1 yearగా. అందుకే నేను అన్నీ కలిపి 4 years చెప్పా. సో బేసికలీ ఇండస్ట్రీలో నేను ఎక్కువ రోజులు ఉండడానికి నాకు లైఫ్ ఇచ్చిన సినిమా బేబీ. సో దీని తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం నాకు ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసినందుకు ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, మారుతి గారికి, ముగ్గురికి ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను. ఈ సినిమా ఇంత అంటే ఆడియన్సే కాదు, అవార్డ్స్ కూడా. ఇది జస్ట్ బిగినింగ్. ఇలాంటి ఇంకొక 2-3 ప్రెస్ మీట్లు పెట్టుకొని నేషనల్ అవార్డు వరకు వెళ్ళి నేషనల్ అవార్డు కూడా తెచ్చుకున్నాక మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన బ్యూటిఫుల్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గారిని మాట్లాడుతున్న కోరుతూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నా హ్యాపీనెస్ నేను నిజంగా మాటల్లో చెప్పలేను. డెఫినెట్లీ ఇదంతా కొత్త లైఫ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బేబీ సినిమాని ఇంత లవ్ ఇచ్చి, ఇంత సపోర్ట్ ఇచ్చి, ఇంత ఆదరిస్తున్నందుకు ఆడియన్స్ అందరికీ, సినిమా లవర్స్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా మా సినిమాకి ఇంత రెస్పాన్స్ వస్తుంది, మా సాంగ్స్తో జనాలందరూ ట్రావెల్ అవుతున్నారు, అదంతా చూసి మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మారుతి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని బిలీవ్ చేసి సపోర్ట్ చేసినందుకు. మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ సార్, డిఓపి సార్, సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్, రవి సార్, మా కో ప్రొడ్యూసర్, మా కో డైరెక్టర్స్, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నందువల్లే మాకు ఇది సాధ్యమైంది. మేము ఈరోజు వరకు మేము రీచ్ అవ్వగలిగినాము. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ సార్, థ్యాంక్ యూ. మీరు నా కోసం నిలబడి నన్ను సపోర్ట్ చేసి బేబీ అనే ఇంత మంచి సినిమాలో నాకు యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ సాయి రాజేష్ సార్, నేను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఆ థ్యాంక్స్ ఇంకా అయిపోవు. మీరు లేనిది బేబీ సినిమా లేదు, మీరు ఇచ్చే ఫీడ్ లేనిది, మీరు మాకు ఇచ్చే మోటివేషన్ లేనిది నేను ఇక్కడ లేను, నాకు ఈ అవార్డు లేదు. అంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్, ఈ హ్యాపీనెస్ని నేను నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్. ఇది నాకు చాలా చాలా స్పెషల్. అండ్ నా హ్యాపీనెస్ని మీ అందరితో కూర్చొని షేర్ చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాకి 5 అవార్డ్స్ రావడం ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. తొడగొట్టడం, మైక్ ఇసిరేయటం నీ పని. చేసిన క్రిటిక్స్ పెద్దలందరికీ, జర్నలిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బెస్ట్ క్రిటిక్స్ ఫిల్మే వచ్చింది మాకు. మీ అందరూ సినిమాని
మీ భుజాల మీదకి ఎత్తుకొని తీసుకెళ్లారు. మొదటి వారం మీరు తీసుకెళ్తే రెండో వారం జనాలు పట్టుకెళ్ళిపోయారు. ముందుగా మీ అందరికీ పాదాభివందనం. అండ్ యా, ఇది అందరికీ మా అందరికీ చాలా సంతోషంగా చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే అనంత శ్రీరామ్ గారు తప్ప అందరికీ ఇది ఫస్ట్ ఫిల్మ్ఫేర్. ఈ సంవత్సరం చాలామందికి ఫస్ట్ టైమర్స్కే ఫిల్మ్ఫేర్ వచ్చింది. అందరికీ లభించిన అందరి విజేతలకి, నామినేషన్స్లో ఉన్న అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఒక పాట ఎంత ముఖ్యం ఒక సినిమాకి అనేది బేబీ సినిమా ఓపెనింగ్స్కి కానీ, ఈరోజు అవార్డులకు కానీ, ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా అనే ఒక పాట ద్వారా ప్రూవ్ అయింది. సో విజయబుల్ గారిని ఫస్ట్ టైం ఈ పాట పుట్టుక గురించి కొద్దిగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, విజయ్ పాడితే చాలా దరిద్రంగా ఉంటుంది యాక్చువల్లీ. అతని అదృష్టం ఏంటంటే బేబీ ఆల్బమ్ ఇంత పెద్ద హిట్ అవ్వటం. విజయ్తో తర్వాత పనిచేసే డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఇప్పుడు ఓకే ఎందుకు వచ్చిందిలే డౌట్ పడ్డాం విజయ్ని, ఇది గొప్ప పాట అయి ఉంటుందని చెప్పి ఓకే చేసుకుంటారు. అది నిజంగా గొప్ప పాటే, కానీ అతను పంపించే ట్రాక్లో అసలు అది దానికి పాట లక్షణాలే ఉండవు అసలు. సో మనం చాలా ఎక్కువ ఊహించుకొని దాన్ని ఓకే ఇలా ఉండబోతోందేమో అనుకుంటే అది 2-3 స్టేజ్ల తర్వాత మన ఊహకు మించి ఉంటుంది అన్నమాట, అంత గొప్ప పాట అది. సో నేను ఎప్పుడు చెప్పుకున్నా, ఒక సింగర్ని ఎవరినైనా పెట్టుకొని ఒక మంచిగా దాన్ని పంపిస్తే డైరెక్టర్లకి ఇప్పుడు ఈజీగా ఉంటుంది విజయ్ అని. సో ఇలా నాకు ఒక 2 పాటలు, అంటే ఒక 30-40 పాటలు రిజెక్ట్ చేసిన తర్వాత ఒక 2 పాటలు పంపించాడు. 2 పాటలు ఎవరికి అర్థం కాదు, వినిపించిన వాళ్ళకి నిజంగా ఇందులోంచి ఓ 2 ప్రేమ మేఘాలు ఎలా వెతుక్కున్నారో అనిపిస్తారు అన్నమాట. సో ఆ 2 పాటల్లోంచి హుక్ లైన్ ఓ 2 ప్రేమ మేఘాలు నా లైన్ ఒక పాటలోంచి ఇంకో పాటలోంచి 2 తీసుకొని ఆ 2 కలిపి చేసిన పాట అది. అండ్ పాట నాకు ఎందుకో ఎక్కడో గట్ ఫీలింగ్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నాను. సో అనంత్ శ్రీరామ్ గారికి వెళ్ళి బాలు మహేంద్ర గారి యొక్క సినిమా నిరీక్షణ అనే ఒక సినిమాలో ఆయనకు ఒక బాల్ మహేంద్ర గారు చేసిన ఒక ప్రయోగం ఆ రచయిత చేత. సో నేను తనకి మొత్తం కథ, బేబీ కథ, సినిమా సీన్ చెప్తే చాలు కానీ నాకు మొత్తం కథ అంతా చెప్పండి అని అడిగారు అనంత్ శ్రీరామ్ గారు. కథ అంతా విని ఆయన రాసిన ఆయన నాకు ప్రసాద్ ల్యాబ్లో చదివి వినిపిస్తుంటే నాకు 3 వెర్షన్లు రాసిస్తే 3 వెర్షన్లు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను. ఒక్క అక్షరం మార్చకుండా యాస్టీస్గా తెచ్చేసుకున్నాను. ఏది వదలకూడదు అని చెప్పేసి కుదిరినప్పుడల్లా సినిమాలో లెంత్ పెంచుకొని ఆ పాటకి మొత్తం సాహిత్యం అంతా ఏది అన్నీ వాడుకున్నాను యాక్చువల్లీ. ఆ ఓ 2 ప్రేమ మేఘాలు అన్న లైన్ వచ్చినప్పుడే నాకు తెలుసు ఇది బ్లాక్ బస్టర్ సాంగ్ అవ్వబోతున్నానని. 100 మిలియన్ సాంగ్ అని అందరికీ చెప్పుకునేవాడిని నేను. అండ్ రేపు శ్రీరామచంద్ర పాడబోతున్నాడంటే నాకు తెలుసు, నాకంటే ఈ పాట నేను బాలుగారి చేత పాడించుకోవాలనుకున్నాను, అప్పటికి ఆయన కాలం చేశారు. సో శ్రీరామచంద్ర గారు నా నెక్స్ట్ ఆప్షన్. రేపు ఆయన చేత పాడించుకుందాం అనుకుండగా ఈరోజు ఎందుకో ఒక థాట్ వచ్చింది, చిన్నపిల్లల చేత పాడితే బాగుంటుందేమోనని. సో రేపు తను పాడితే నా ఈ ఐడియా, తను అద్భుతంగా పాడతాడని తెలుసు, పాడితే ఈ ఐడియా కాంప్రమైజ్ అయిపోద్ది. అందుకే అప్పటికప్పుడు విజయ్ని రిక్వెస్ట్ చేసి అనుదీప్, సో తను ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్, తన చేతి ఒక పిల్లలందరినీ అరేంజ్ చేసుకొని ముందే పాట శ్రీరామచంద్ర పాడి తన వాయిస్లో వినక ముందే రికార్డ్ చేసేద్దాము. సో మనకి తన వాయిస్లో ఉన్న మ్యాజిక్ వల్ల మళ్ళీ ఈ ఐడియా మిస్ అవ్వకుండా ఉంటుందని ముందు రోజు పాడించుకున్నాను. పిల్లలు పాడటం, ఏం మాయ ఇదిని పాడటం మొదలెట్టగానే నాకు సినిమా అర్థమైపోయింది. ఈ పాట చాలు సినిమాకి, ఓపెనింగ్ వచ్చేస్తాయి, బ్లాక్ బస్టర్ అవబోతుంది ఈ సాంగ్ అని చెప్పి అది తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ శ్రీరామచంద్ర గారికి ఈ విషయం హైడ్ చేసి ఆ తర్వాత శ్రీరామచంద్ర గారి చేత పాడించుకున్నాను. ఆయన పాడుతుంటేనే నాకు ఇప్పుడు పిల్లల్ని పెట్టాలా, శ్రీరామచంద్ర గారి ఉంచాలా ఏమీ అర్థం కాలేదు.
రెండు కలపమని చెప్పాను. ఇంకా సో ఇద్దరిని మిస్ అవ్వకూడదు మనం అని చెప్పి రెండు కలిపాం. అలా ఈరోజు పాటలు 1 minute రీల్స్ పెరిగిపోయినాయి, పుష్ అవసరం పాటకి. సో ఈ పాటని జనాలకి తీసుకెళ్ళేంతవరకు పుష్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు, మా పిఆర్ఓ టీం, సురేష్ అన్న, సీనన్న, అండ్ మా డిజిటల్ టీం వినీత్, వాళ్ళ టీం, హౌస్ఫుల్ టీం, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు 8 నామినేషన్లో 5 గెలుచుకోగలటం ఒక చిన్న సినిమా, నిజంగా చిన్న సినిమా. చాలా 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 సంతోషం. ముఖ్యంగా బెస్ట్ ఫిలిం దొరకడం అనేది చాలా 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 సంతోషం. ఎందుకంటే ఒక టీం వర్క్కి ఇచ్చిన ఇది ఫిలిం అనేది. నవ్యు అండ్ వైష్ణవికి రావటం అనేది, చాలామంది యాక్టర్స్, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఇప్పుడిప్పుడు యాక్టర్స్ అవుదామనే అవకాశం ఇంకా రాక కొద్దిగా బాధల్లో ఉన్న వాళ్ళందరికీ వైష్ణవికి ఆ ఫిల్మ్ఫేర్ రావటం అనేది ఒక ఇన్స్పిరేషన్గా అనుకుంటున్నాను. గుడ్ లక్ వైష్ణవి. అండ్ నాకు ఇంత సపోర్ట్ చేసిన మా మారుతి గారు, ఫస్ట్ సపోర్ట్ చేసింది, ఫస్ట్ బిలీవ్ చేసింది మారుతి గారు. అంటే ఎస్కే నాతో ట్రావెల్ అవుతున్నారు ఫస్ట్ నుంచి, కథ విన్నారు, తర్వాత ఫస్ట్ కట్ చూసారా ఆ మారుతి గారు. తన సినిమా లాగా ఆయన ఒక డైరెక్టర్ అయ్యండి, ఆయనకు పెద్ద పాన్ ఇండియా ఫిలిం చేస్తూ కూడా ఎడిటింగ్లో కూర్చున్నారు, కరెక్షన్స్ చెప్పారు. ఇది నువ్వు కల్ట్ తీసావు రాజేష్ అని చెప్తుండేవాళ్ళు. నాకు లెంత్ విషయంలో విపరీతంగా సపోర్ట్ చేసిన కూడా మారుతి గారు, నువ్వేం తీకు, బాగుంటుంది, ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పి. నాకు ఎలాంటి ప్రొడ్యూసర్ దొరకటం చాలా అదృష్టం. అండ్ మా ఎస్కేఎన్ గారు, ఓకే ఎస్కేఎన్ మీడియా ముందు ప్రొడ్యూసర్కి మర్యాద ఇవ్వలేదంటారు. ఎస్కేఎన్ గురించి నేను ఏం చెప్పాలి ఇంకా. యా, ఇవన్నీ తనకే, ఇవన్నీ తనవే. ఐ లవ్ యూ. యా, మేము ఇంకా మా కాంబినేషన్లో చాలా మంచి సినిమాలు రావాలని, ఈసారి రెమ్యూనరేషన్ కాక పార్ట్నర్షిప్ కూడా పెడతాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి గారిని, అలాగే మాస్ మూవీ మేకర్స్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆయన, ఈ సినిమాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇచ్చిన ఫిల్మ్ఫేర్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక చిన్న సినిమా టీము ఇట్లా ఒక చిన్న సినిమా ఒక్కొక్క కష్టపడి తీస్తే ఒక సినిమాకి మేము గుర్తిస్తామని చెప్పి నిజంగా ప్రూవ్ అయిన సినిమా ఇది. ఒక 5గురు ఇట్లా ఒక సినిమాకి అవార్డ్స్ తీసుకుని ఇలా మాట్లాడటం అనేది చాలా రేర్గా జరిగే సంఘటన. నిజంగా అది ఈ సినిమాకి, అది మా బేబీ సినిమాకి జరగటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. చాలామందికి యాక్చువల్లీ ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మేము సినిమా తీస్తే ఈ అవార్డులు రావేమో, పెద్ద సినిమాల మధ్య నలిగిపోద్దేమో ఇట్లా అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా నిజంగా అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రూవ్ అయిన సినిమా. దీనంతటికి కారణం, ఒక బేబీ పుట్టడానికి కారణం ఇదంతా ఒక మనిషి వల్ల, అది రాజేష్ గారు. ఎందుకనంటే నిజంగా ఒక మట్టిలో మాణిక్యం కింద అనుకోవచ్చు ఆయన్ని. నేను ఫస్ట్ హృదయకాలయం తీసేటప్పుడు చిన్న టేజర్ చూసి ఆయన పిలిచి ఆ జర్నీ అంతా గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక రూమ్లో కూర్చుని రాసుకుంటూ దాని గురించి తపన పడుతూ ప్రతి క్రాఫ్ట్లోనూ ఇన్వాల్వ్ అవుతూ ఒక సినిమాని నిజంగా చెక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన. నిజంగా ఆయన ఇవాళ బేబీ ఇంత పెద్ద సినిమా అయిన తర్వాత గుర్తించడం కాదు, నిజంగా ఆయనలో ఎప్పటి నుంచో ఆ తపన ఉంది. మీరు ఇక్కడి నుంచి నిజంగా చూస్తారు, బేబీ లాంటి కథలు కానీ ఆలోచనలు కానీ ఆయనకి చాలా ఉన్నాయి. నిజంగా రాజేష్ గారు, మీ వల్ల ఇంతమంది అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక కలర్ ఫోటో ద్వారా నేషనల్ అవార్డు తెచ్చుకుని నెక్స్ట్ ఈ సినిమా ద్వారా ఇంతమంది అవార్డు తీసుకునేలా చేశారు. ఈయనతో జర్నీ చేస్తే అవార్డులతో పాటు రివార్డ్స్, మాకు డబ్బులు కూడా వస్తున్నాయి. అందుకే మేము చాలా జాగ్రత్తగా ఆయన్ని ఒక డైమండ్ లాగా పెట్టుకుని వెళ్తున్నాము.
నిజంగా ఇలాంటి పర్సన్తో నెక్స్ట్ నా ఎస్కేన్ గురించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ నుంచి పాపం కష్టపడి ఈ సినిమా ఎలా వస్తుంది డార్లింగ్, అలా వస్తుంది, బాగా వస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చి ఇంకా నాకు ఫైనల్గా చూపించారు. ఫస్ట్ కథ విన్న తర్వాత కమర్షియల్గా తీస్తాడు, బాగా తీస్తాడు అని అనుకున్నాం. కానీ సినిమా చూసిన తర్వాత నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశానని ఫస్ట్ హాఫ్ అవ్వగానే నాకు అంతకుముందున్న నాకు స్ట్రెస్ ఉండేది అంతా ఒక్క దెబ్బకి ఎగిరిపోయింది. నాకు ఆ రోజు ఆ మూమెంట్ ఇంకా మర్చిపోలేను. ఇలాంటి సినిమాలు నిజంగా అందిస్తున్నందుకు, ఇంత మంచి టీంని మొత్తం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ మీడియా మిత్రులు కానీ దీన్ని ఈ సినిమాకి అవార్డు ఇవ్వడానికి అర్హత ఉందని సెలెక్ట్ చేసిన టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మా మాస్ మూవీ మేకర్స్కి ఇంత పెద్ద హిట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు రాజేష్ గారిని ఆయన మ్యూజిక్ సెన్సు డెఫినెట్గా బాలీవుడ్లో ఇంకా వరల్డ్ వైడ్ వచ్చేలాగా నెక్స్ట్ సినిమాకి ఆయన బేబీ హిందీకి ప్లాన్ చేసుకున్నారు. దాని గురించి మా వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. ఎనీవే చాలా చాలా థ్యాంక్స్ వైష్ణవి, కంగ్రాట్స్, అండ్ టీం అందరికీ చాలా కంగ్రాట్స్. విజయ్ నిజంగా యూ డిడ్ గ్రేట్ జాబ్. ఈయన చెప్పినట్టు అనంత్ శ్రీరామ్ గారు చెప్పినట్టు మీరు మాట్లాడిన పెంచం డబ్బులు మీకు అనౌన్స్ చేసిన పెంచం మామూలుగా అంటే నేను చెప్పేది మేము పెంచాం ఆటోమేటిక్గా మీది ఒకటి ఫిక్స్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇస్తామంటున్నా. మేమేం పెంచక్కర్లా సార్. మన ప్రైస్ ఇదేనంటే చచ్చినట్టు కళ్ళకి సాహిత్యానికి లొంగనోళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఇది అని అంటే మనం నిజంగా ఆ పదాలకు వెలకట్లేం. ఎందుకంటే సాహిత్యం అంత గొప్పది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంత మంచి ట్యూన్ ఇచ్చినా సరే ఆ పదాలు అవి పాడుకోవడానికి వీలైతేనే యాక్చువల్గా ఆ పాట ఇంకా గొప్ప పాట అవుతుంది. అలాంటి గొప్ప పాటలు, గొప్ప రచయితలు మనకి నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఉండటం, అనంత్ శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు ఉండటం చాలా ఒక మంచి టైం ఇది. ఇలాంటి టైంలో మనం పాటలు రాయించుకోవాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి మంచి అద్భుతమైన పాట ఇచ్చారు. అట్లాగే మా డిస్ట్రిబ్యూటరు, మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాని మ్యాక్సిమమ్ ఎంత పుల్ చేయగలుగుతుందో అంత మనీ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. చాలా సంతోషం. ఇంకా బ్యాలెన్స్ ఉందనుకో కొంచెం. ఎనీవే టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ సెన్సేషనల్ స్కాన్ గారు. ఇక్కడే మాట్లాడచ్చా, కింద దిగచ్చా? అంటే గ్రౌండెడ్గా ఉన్నామని నిరూపించడానికి కింద నించుందాం అనుకున్నాను. మీ కోరిక మీదకి. థ్యాంక్ యూ. అంటే ఎప్పుడు అక్కడ ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉన్నావు కాబట్టి ఎప్పుడు అక్కడే ఉండాలనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ప్రేమ కథా చిత్రం, బలెబలె మగాడవే, మహానుభావుడు, ప్రతిరోజు పండుగ ఇలాంటి ఎన్నో చిత్రాల్లో నేను ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా, అలాగే విజయ్ దేవరకొండ గారితో పెద్ద విజయం టాక్సీ వాళ్ళ ఉన్నాను. ఉన్నప్పటికీ మనసుకి నచ్చి బాగా తృప్తినిచ్చి ఎప్పటికీ కూడా లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో నా లైఫ్లో బేబీ అలాగనమాట. సో అలాంటి ఇంత పెద్ద విజయం అంటే ఈ సినిమా నాకు చాలా ఇస్తుంది. అంటే ప్రతి సినిమాకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 2 వీక్స్ అవగానే కలెక్షన్ రన్ అయిపోగానే అయిపోతుంటాయి, 3 వీక్స్ అయిపోగానే. కానీ ఈ సినిమా ఒక 50 డేస్ వరకు ఆడింది. ఈ రోజుల్లో ఒక 50 డేస్ ఆడటం అనేది ఒక చిన్న సినిమా, అది జెన్యూన్గా థియేటర్లో అనేది చాలా పెద్ద విషయం. 50 డేస్ వరకు ఆ కిక్ ఇచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో వచ్చాక కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి రోజు మెసేజ్లు వస్తుండే. ఆ తర్వాత అవార్డ్స్ రావడం మొదలుపెట్టింది. బెంగళూరులో ఇన్నోవేటివ్ అవార్డ్స్, గామా అవార్డ్స్, మా రాజేష్కి దుబాయ్లో ఇలాగ ఎన్నో అవార్డ్స్. ఆ తర్వాత జనరల్గా ఫిల్మ్ ఫేర్ చేస్తేనే హ్యాపీ అవుతాడు ప్రొడ్యూసర్. మాకు ఈ ఫిల్మ్ ఫేర్స్ని కూడా తెచ్చింది బేబీ. సో అది ఒక సినిమాకి 8 నామినేషన్లో 5 అవార్డులు రావడం. ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, స్టార్స్ సినిమాలు ఉన్నాయి,
చాలా సినిమాలు ఉన్నాయి. సో అవార్డ్స్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అందరిలో, ఓకే ఈ స్టార్స్ సినిమాలకే వస్తాయి, పెద్ద సినిమాలకే వస్తాయి అలానే. బట్ వెరీ జెన్యున్గా 8 నామినేషన్లు 5 అవార్డులు గెలిచినప్పుడు అప్పుడు నాకు అబ్బా మనకు కూడా అవార్డులు వస్తాయి జెన్యున్గా ఎఫర్ట్స్ పెడితే అని చాలా హ్యాపీ అనిపించింది. సోషల్ మీడియాలో కూడా రెస్పాన్స్ చూస్తుంటే బేబీకి ఇన్ని అవార్డ్స్ రావటం వల్ల చాలా మంచి కాంప్లిమెంట్స్ కమెంట్స్ వస్తున్నాయి. సో వెరీ 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 హ్యాపీ. సో అలాగే ఈ సినిమాకి అంటే ఇండివిజువల్ అవార్డ్స్తో పాటు బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అనేది కూడా రావటం, ఎందుకంటే జనరల్గా క్రిటిక్స్ అప్లాజు బాక్స్ ఆఫీస్ రెండు కలవు, రెండు రైలు పట్టాలు లాంటి. సో ఈ దీనికి ఎక్కడో ప్రమాదం జరగకుండా 2 పట్టాలు కలిసినాయి. క్రిటిక్స్ మెచ్చుకున్నారు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దద్దరిల్లింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బేబీ బెస్ట్ టీమ్ క్రిటిక్స్ అవార్డు రావటం అనేది వెరీ వెరీ హ్యాపీ. సో ఇంకా ఈ సినిమా అలాగే హిందీలో చేయబోతున్నాం. అంటే ఈ సినిమాకి ఇంకా మా జర్నీ పూర్తవలేదు, అలా సాగుతుంది. అంటే ఒక గొప్ప సినిమా మనం మనసు పెట్టి మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి తీస్తే దానికి రిజల్ట్ అనేది వెంటనే ఎండ్ అయిపోదు, అది అలా ఎక్స్టెండ్ అవుద్ది అనే ఒక గొప్ప నిదర్శనం వచ్చేది బేబీ. ఈ బేబీకి నాకు మెయిన్ ఈ విజయానికి అయితే ఏంటి, దీనికి ఏంటి రూట్ మ్యాప్ అది ఇచ్చింది మా కాంపాస్ అయితే మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు. అంటే ఇందాక అన్నమన్నారు సభ ముందు గారు అన్నమని. సో లేకపోతే మా ఇద్దరి బూరెలతో ఉండే స్నేహమే తప్ప గారులతో ఉండే స్నేహం కాదు. 20 years నుంచి మీ ఇద్దరం మంచి స్నేహితులు. సో ఎందుకంటే రాజేష్లో మీకు ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత అందరూ కూడా గొప్ప దర్శకుడని, ఆయన అభిరుచి గల దర్శకుడని అంటుంటారు. అంటే బట్ నాకు ఆయన 2009, 10, 12 ఏదో ఆ ఇయర్ మధ్యలో ఒక కథ చెప్పారు టైం ట్రావెల్లో. అప్పుడు చెప్పగానే అనుకున్నా, అంతకుముందు మా ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఉండేది. బట్ నేను తన దర్శకుడిగా నేను ప్రొడ్యూసర్గా జర్నీ చేయాలనుకున్నప్పుడు ఒక కథ చెప్పారు. చెప్పినప్పుడు నేను అది చాలామంది హీరోలకు కూడా చెప్పించాను. చెప్పిస్తే ఆయన కొత్త వ్యక్తి కదా, ఇంత స్పాన్ ఉన్న సినిమా తీస్తారా లేదా అనుకున్నారు. బట్ ఆయనలో స్పాన్ అప్పుడే నాకు అర్థమైంది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ కూడా మొదలైంది. సో ఆయన ఒక స్పూఫ్ సినిమా తీసిన ఎంతో కంటెంట్ ఎంతో నేర్పరితనం ఉంటే తప్ప ఒక స్పూఫ్ సినిమా తీలేరు. ఎందుకంటే అది ఎంత కష్టమో అది మేకర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆయన. ఎందుకంటే ఆ మ్యాజిక్ ఏంటంటే ఎవ్వరూ ఊరు పేరు లేని ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తెచ్చి అతను ఒక స్టార్ లాగా క్రియేట్ చేసి ఆ సినిమాకి ఇప్పుడంటే మీమ్స్ అన్నీ వచ్చేసినాయి, కానీ అసలు ఆ తెలుగు సినిమాలో వచ్చిన అతిపెద్ద మీమ్ ఏమంటే హృదయకాలయం. సో అప్పటి నుంచి కూడా నాకు అతను మా ఇద్దరి మధ్య స్నేహంతో పాటు అతని క్రాఫ్ట్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. అందుకే నేను మా మారుతికి పని చేసిన నాకు మారుతికి కూడా బాగా ఇష్టమైన దర్శకుడు. ఎందుకంటే ఈరోజు ఈ సినిమాకి డబ్బులు బాగా వచ్చినాయి కాబట్టి, ప్రశంసలు వస్తున్నాయి కాబట్టి కాదు, ఈ సినిమా ఆడుద్దో లేదో తీస్తామో లేదో దాని ముందు నుంచి కూడా నాకు ఇష్టమైన ఇది ఎవరంటే నా 2-3 ఫస్ట్ పేరుల్లో ఉండే పేరు సాయి రాజేష్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాజేష్. ఫ్రెండ్షిప్ డే అనేది ఒక రోజుకే కాదు అనేది నా ఉద్దేశం అండి. అందుకే కవి ముందు కుప్పిగంతుల్లా కాదు. బట్ సో రాజేష్ ఏ రోజైతే తను ఈ కథ చెప్పాడో లైను, యాక్చువల్గా ఈ కథను మేము ఇద్దరం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని చెప్పాడు. తను అదిరిపోయింది, చేద్దాం అనుకున్నాం. బట్ దీనికి ఎవరో సరైన దర్శకుడు ఇదొక తానే రాస్తున్న కొద్దీ ప్రేమించి ఈ కథని 2015లో కదండి 2015లో చెప్పారు. చెప్పినప్పుడు అలా డెవలప్ చేస్తుండదు. 2016 లాస్ట్లో ట్యాక్సీ వాళ్ళ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత చెప్పారు రాజేష్, నా నెక్స్ట్ సినిమా ఏదైనా సరే నేను ఇదే ట్యాక్సీ వాళ్ళ హిట్ అయితే నేను ఇదే చేస్తా రాజేష్ అని చెప్పి. సో అలాగా గీతా ఆర్ట్స్ యువీ క్రియేషన్స్ అసోసియేషన్లతో సినిమాలు చేసి నేను ఒక ఓన్గా బ్యానర్, నేను మారుతి గారు, ఎందుకంటే నా సోల్మేట్ మారుతి గారు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఎందుకంటే నేను లేనిది ఆయన లేనిది నేను లేను. సో ఆయన సినిమాలు అన్నిట్లో నేను ఉంటాను. సో ఎందుకంటే నాకు ఎన్నో రకాలుగా నన్ను మొదట నమ్మిన వ్యక్తి ఎవరు అంటే ఇండస్ట్రీలో మారుతి గారు. సో అలాంటి మారుతి గారు నేను కలిపి మాస్ మూవ్ మేకర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి ఈ సినిమా అంతా జర్నీ అంతా గుర్తుకొస్తుంది. అసలు ఎలాగా చేసాం ఏంటి అని. అంటే ప్రతిసారి మొన్నే 1 year ఇది కూడా అయింది సినిమాది.
వస్తుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి. అసలు ఈ సాంగ్ ఎలా వచ్చింది, సాంగ్ వచ్చేటప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యేవాడు తను. అనంత్ శ్రీరామ్ గారికి అప్పుడు బిజీగా పెద్ద సినిమాలు ఉన్నా సరే ఆయన వెంటనే అడగగానే వెంటనే టైం ఇచ్చి రాయటం, దాన్ని శ్రీరామచంద్ర పాడటం, ఆ పిల్లలు, అలాగే వైష్ణవి చైతన్యాన్ని క్యాష్ చేయటం, ఒక తెలుగు అమ్మాయినే దీంట్లో పెట్టాలని ఎంతోమందికి చెప్పి ఆ అమ్మాయిని క్యాష్ చేయటం, అలాగే విజిబుల్గా నమ్మి, అంటే హీరోలు హీరోయిన్లు ఒక సినిమా జరిగేటప్పుడు వేరే సినిమా చేయటం వేరు, బట్ బేబీని నమ్మిన విజిబుల్గా తను కూడా వేరే సినిమాలు ఎక్కువ చేయలేదు, 1-2 చేసి ఉంటాడు తప్ప. బేబీకే డెడికేటెడ్గా ఒక టీం ఉంటాం. సో నాకు ఎప్పుడు తలలో నాలుగులా రైట్ హ్యాండ్లా ఎప్పుడు సెట్లో నాకు తోడ్పడటం ఒకళ్ళు కాదు. అలాగే నాకు అల్లు అరవింద్ గారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నప్పుడు నాకు కొంత సహాయం చేయటం, ఇలాంటి అన్నీ కూడా అన్నీ కలిస్తే ఇప్పుడు, ఎందుకంటే టీం ఒకరోజు ఒక ట్రోఫీ ఎత్తుకుంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుందని చెప్పాలి కాబట్టి అన్నీ చెప్తున్నా. అంటే ఓవర్ ద నైట్ అంటారు, ఓవర్ ద నైట్ ఏది అవ్వదు, ఆ నైట్ కోసం ఎన్నో నైట్లు కష్టపడితే ఆ ఒక్క రాత్రి వస్తుంది. సో దట్ ఈస్ ద బేబీ జర్నీ. 100 ప్రీమియర్లు వేయటం అనేది ఎప్పుడో, ఎందుకంటే స్టార్ సినిమాలకు కూడా 4-5 ప్రీమియర్లు జరుగుతాయి, బట్ 100 ప్రీమియర్లు వేయటం ఒకే రోజు, అక్కడ నుంచే బేబీ జర్నీ స్టార్ట్ అయింది. మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీలో ఒకడిని కాబట్టి, అన్నీ కాకుండా కథ నచ్చి, ఎందుకంటే నా సినిమాలు బాగాలేనప్పుడు కూడా చాలా బ్యాడ్ రేటింగ్స్ వచ్చాయి. సో నిష్పక్షపాతంగా ఉండే మీడియా బేబీని మొదటి నుంచి ఒక పిల్లర్లాగా మోస్తూ ఇప్పటివరకు కూడా, ఎందుకంటే 1 సంవత్సరం తర్వాత బేబీ ప్రెస్ మీట్ పెడితే హాల్ అంతా ఫుల్గా ఉంది అంటే ఒక మంచి సినిమాకి మీడియా ఇచ్చే రెస్పెక్ట్. కాబట్టి మీ మీడియా, మన మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. సో బేబీ హిందీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, దాని వివరాలు త్వరలోనే చెప్తాం. రాజేష్, ఎందుకంటే బేబీలో ఉన్న సెన్సిబిలిటీస్తో వేరే ఇంకెవరో డైరెక్ట్ చేయలేరు ఈ కథని. సో హిందీలో కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇందాక అన్నారు కదా రెమ్యునరేషన్ అని, హిందీలో ఆయన కూడా పార్ట్నరే అని. సో మా ఇద్దరి కాంబినేషన్లో, మా ఇద్దరికి మేమంటే ఒకళ్ళు అంటే చాలా ఇష్టం. సో మా ఇద్దరి కాంబినేషన్లో ఇంకా చాలా చిత్రాలు ఆయన డైరెక్షన్లో రాబోతున్నాయి, మేము ఇద్దరం కలిపి ప్రొడక్షన్ చేస్తున్నాం. సో మా జర్నీ అనేది ఒక స్నేహం, మా మధ్య బిజినెస్ అనేది లేదు, స్నేహం. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ, ఎందుకంటే నేను ఆయన అంతా ఈయన రాజేష్ రాతని ఆయన అంతగా తలలోకి తీసుకుని, మైండ్లోకి, బాడీలోకి ఎక్కించుకుని, తనే ఒక ఆనంద్. అంటే ఈ సినిమాలో అందరూ ఆనంద్, వైష్ణవి, విరాజ్ ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్ పేర్లు వాళ్ళయే. సో వాళ్ళే ఆ క్యారెక్టర్ అన్నట్టు బిహేవ్ చేశారు ఆ 2 years పాటు. సో అందుకే అవుట్పుట్ వచ్చింది. సో నా బ్రదర్ ఆనంద్కి, అలాగే ఇంకో హీరో విరాజ్కి కూడా, అలాగే తెలుగు అమ్మాయి వైష్ణవి, ఎందుకంటే ఇంత పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ మీద పట్టు, ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్పు, ఆ లాంగ్వేజ్ తెలుసుంటేనే అవుద్ది. అందుకే మా బ్యానర్స్లో ఎక్కువ కూడా తెలుగు అమ్మాయిల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాం. ఐ థింక్ వైష్ణవి ఈజ్ 5th గర్ల్ ఇంట్రడ్యూస్డ్, ఇంకో 2 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం తెలుగు అమ్మాయిల్ని. సో నేనైతే ఏంటి, మారుతి గారు అయితే ఏంటి, రాజేష్ గారు అంటే, బేసిక్గా ఇది ఎందుకు అండర్లైన్ చేసి చెప్తున్నాం అంటే ఎక్కడో ఒక చోట మార్పు స్టార్ట్ అవ్వాలి. మా ముగ్గురికి కూడా వీలైనంత మంది తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తే, ఆ ఇది చూసి ఇంకొందరు చేస్తే తెలుగు అనే అమ్మాయిలకి కూడా ఎక్కువ ఇది వస్తుందని మా నెక్స్ట్ సినిమాలో తెలుగు అమ్మాయిని పెట్టకపోయినా ఎవరే అనుకోకూడదు, ఎందుకు మనం చాలామంది పెట్టాం కాబట్టి అలాగా. సో శ్రీరామచంద్ర గారికి, మొత్తం అందరికీ పేరు పేరున, ఇంకా నా పిఆర్ టీం, ఏలూరు సీనుకి, మా సురేష్కి, జిఎస్కే మీడియా, అలా డిజిటల్ టీం, వినీత్, అందరూ కూడా ఇది మా సినిమా అనుకుని చెప్పి పనిచేశారు. సో అందుకనే ఇంత విజయం ఇదైంది. అలాగే మారుతి గారు ఎప్పుడు నాకు వెనకుండి, ఈ సినిమా ఒక బడ్జెట్ ఎక్కువ అవుతున్నా, డేస్ ఎక్కువ అవుతున్నా కూడా అందరూ కూడా రకరకాలుగా అనుకునేవాళ్ళు, కానీ నన్ను మారుతి ఒకడే ఓకే కానీ అని చెప్పి ఆ ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే ఈ సినిమాకి ఇంత సక్సెస్ వచ్చింది. సో నాకు జీవితంలో దొరికిన 2 గిఫ్ట్లు ఏమన్నా ఉంటే, ఒకటి మారుతి, ఒకటి సాయి రాజేష్, ఇద్దరు నా స్నేహితులు అవడం. ఎందుకంటే వేరే ప్రొఫెషనల్ డైరెక్టర్ అయితే వాళ్ళతో ఇలా చేయాలి అనే డిస్కషన్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ వల్ల ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఏదన్నా వచ్చినా
తను నేను అర్థం చేసుకునేవాడు, తను నన్ను అర్థం చేసుకునేవాడు, తను నేను అర్థం చేసుకునేవాడిని. ఒక స్నేహితుడు డైరెక్టర్ అయితే ఉండే వెసులుబాటు ఏంటో నాకే తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాజేష్ కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు వచ్చింది, దీంతో ఫిలింఫేర్ వచ్చింది. సో అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్నే నంది అవార్డులు కూడా ప్రకటించారు. సో ఇండస్ట్రీ కూడా ఆ నంది అవార్డులో కూడా కొన్ని అవార్డులు. సో ఈ సినిమాకి ప్రజలు ఇంత ఆదరించిన సినిమాకి ఈ అవార్డులు కూడా వస్తాయని, ఈ సినిమాని ఇంత ఆదరించిన మీడియాకి మరియు ప్రతి ఒక్కరికి కూడా, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, వెబ్ మీడియాకి, అలాగే మీమ్స్కి, ఇతర టీమ్స్కి అందరికీ కూడా నా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు నెక్స్ట్ మనం Q&A చేస్తున్నాం. మారుతి సార్ని బయలుదేరి నాగేంద్ర కుమార్ గారు, జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు మాట్లాడుతున్నారు సరే. నెక్స్ట్ ఛానల్స్ కూడా. రైట్, థ్యాంక్ యూ అండి. కూర్చోండి. నెక్స్ట్ Q&A. అవార్డ్స్ పట్టుకోనా? నాగేంద్ర కుమార్ గారు వెళ్ళిపోయారా?
రైట్, నెక్స్ట్ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అందరిని. Q&A first question. సారాష్ గారు, సార్ ఫస్ట్ మీకు ఎస్కేఎన్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్, బ్రో థ్యాంక్ యూ. నేను చూస్తే చాలా గర్వంగా ఉంది బ్రో. ఇక్కడి నుంచి వచ్చి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు ఎస్కేఎన్. అయితే సాయిరాష్ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమా Sir. చాలా స్ట్రగుల్ పడ్డారు, స్క్రిప్ట్కి చాలా డ్రాఫ్ట్లు చేశారు. ఇంత చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమా కమర్షియల్గా 100 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఫిల్మ్ఫేర్ రావటం మామూలు విషయం ఏం కాదు. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ జర్నీ చూసుకుంటే బేబీ? ఎక్కడో ఇది ఎక్స్పెక్ట్ చేసుకున్నాను సార్, అంటే నంబర్లు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఐ థింక్ ఈ ఫిల్మ్ మాకు కలర్ ఫోటోతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు రావటం అనేది, సో అందుకే బేబీ రైటింగ్ స్టేజ్లోనే సో అటు డబ్బులు రావాలి, ఇటు అవార్డులు సంపాదించాలని ఒక ఇది ఉంది. బట్ నాకు ఫిలింఫేర్ రావడం అనేది ఫస్ట్ ఫిలింఫేర్ చాలా 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 ఆనందంగా ఉంది. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఈ 2 రోజుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ పొగట్లు అవన్నీ చాలా చాలా సంతోషంగా ఉంది సార్. హిందీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్? మేబీ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. అనంత శ్రీరామ్ గారు సార్ సార్, ఓ 2 మేఘాలు ఇలా దాన్ని ఒక్కసారి మా కోసం ఒక్కసారి పాడరా మీరు? ఎందుకంటే విజయ్ గారిది బాగోదు గొంతు అని చెప్పారు. అంటే శ్రీరామచంద్ర గారు ఉండగా ఓ సారీ సారీ నేను పాడడం సారీ సార్, ఆయన ఇబ్బంది పెట్టినట్టు. మీ గొంతు కూడా బాగుంటుంది, డ్యాన్స్ కూడా బాగుంటుంది మీది, అందుకని అడిగాం. నేను చేసిన జిమ్నాస్టిక్స్ని మీరు డ్యాన్స్ అనుకుంటున్నారు చూడండి, అక్కడ మిమ్మల్ని ప్రశంసించాను. శ్రీరామ్ గారు, సార్ శ్రీరామ్ గారు సార్ ఒకసారి మీ సాంగ్తో స్టార్ట్ చేయండి సార్. మాకు యాక్చువల్లీ ఫిల్మ్ఫేర్ రోజు ఇద్దరికి అవార్డులు రాగానే నేను అనంత శ్రీరామ్ గారు పక్కనే కూర్చున్నాం. అయితే ఇప్పుడు అనంత శ్రీరామచంద్ర అయిపోయిందండి అన్నారు. సో మీరు శ్రీరామ్ గారు అంటే నాకు అది గుర్తొచ్చింది, అనంత శ్రీరామచంద్ర అని పిలిస్తే ఇద్దరం పలికేస్తాం. ఓకే, పాట పాడమంటారండి? ఆఫ్ కోర్స్. ఏది ప్రాయమా అరే ఈ లోకమే మాయమా. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, మ్యామ్ ఈ సినిమా బేబీ తర్వాత మీ ట్రాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నాం, మీరేంటి స్లోగా వెళ్తున్నారా లేకపోతే సెలెక్టివ్గా వెళ్తున్నారా? ఆచి తూచి వివరిస్తున్నారని చెప్పంటున్నారండి. వైష్ణవ్ గారు, హాయ్ మ్యామ్. అయితే మూవీకి మీరు సైన్ పెట్టేటప్పుడు కూడా చాలా ఆలోచించి ఏడ్చి మరీ సైన్ పెట్టారు. అంటే తెలుగు వాళ్ళు ఈ మూవీని ఎట్లా తీసుకుంటారో మీ క్యారెక్టర్ని అని చెప్పి అనుకున్నట్లుగానే క్యారెక్టర్ సక్సెస్ అయింది. దాని తర్వాత మీ పోస్టర్స్ చూసి చెప్పుతో కొట్టిన ఆ వీడియోలు చూసాము, మిమ్మల్ని తిట్టిన వీడియోలు చూసాము. అంటే పబ్లిక్ అంతలా ఓన్ చేసుకున్నారు మీ మూవీని కావచ్చు, మీ క్యారెక్టర్ని. ఎట్లా అనిపించింది? ఫస్ట్ మూవీతోటే ఫిల్మ్ఫేర్ కొట్టేశారు, నెక్స్ట్ మేబీ నంది అవార్డు కూడా రావచ్చు. అసలు నాకు బేబీ సినిమా వచ్చినప్పుడే నా హ్యాపీనెస్ చాలా క్లౌడ్ 9లో ఉండిందండి. ఇప్పుడు ఈ అవార్డు రావడంతో నిన్న ఈ అవార్డు నేను చేతిలో పట్టుకోగానే నాకు 3 years ఆఫ్ జర్నీ బేబీ కోసం, బేబీలో ఎక్స్పీరియన్స్ అయిన మెమొరీస్ అన్నీ నాకు గుర్తొచ్చేసాయి. ప్లస్ అవ్వనివ్వండి, మైనస్ అవ్వనివ్వండి, అన్నీ చాలా చాలా గర్వంగా ఉంది. చాలా మోటివేషన్ ఇస్తుంది నాకు ఈ అవార్డు రావడం. చాలా హ్యాపీగా ఉన్నా. బట్ ఎస్,
బేబీ సినిమాలో నా క్యారెక్టర్ నేను నిజంగా అంత బాగా చేయగలిగినానంటే నాకు వచ్చిన ఫీడ్ వల్ల, నాకు వచ్చిన మోటివేషన్ వల్ల. నాకు నిజంగా నేను బేబీ సైన్ చేసేటప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు, బట్ నాకు రాజేష్ గారు, ఎస్కేన్ గారు నాకు పుష్ ఇవ్వడం వల్ల, నాకు నువ్వు చేయగలుగుతావన్న నమ్మకం, ధైర్యం ఇవ్వడం వల్ల నాకు అది హెల్ప్ అయ్యింది. అండ్ మీరందరూ ఆదరించడం వల్ల అది ఇవాళ డే వరకు వచ్చి ఈ అవార్డు నా చేతికి వచ్చేలా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు, సో ఈ బేబీ మూవీని యాస్టీస్గా హిందీలో తీస్తున్నారా, ఏమన్నా కొంచెం చేంజెస్ ఉంటాయి? ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళకి అది కల్చర్, అంటే మీరు తీసిన హీరోయిన్ క్యారెక్టర్ పరంగా అది ఒక స్టేజ్, బట్ బాలీవుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి రొమాన్స్ విషయంలో కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ విషయం అది లైటర్ వే అనిపించవచ్చు. సో స్క్రిప్ట్ పరంగా ఏమన్నా చేంజెస్ చేస్తున్నారా ఆర్టిస్టుల డీటెయిల్స్ గురించి? లైటర్ వేన్ ఏం లేదండి. అంటే ఇక్కడ బేబీ టైంకి అంటే ఏవైతే ఇంటర్వెల్ బ్యాంగో, ప్రేమిస్తున్న సాంగో ఇంతకు ముందు కూడా వేరే కథల్లో ఉంటాయి అలాంటివి సీన్లు కూడా. సో ప్రజెంటేషన్ ఏంటి, మనం ముందు నుంచి ఏ మూడ్లో సినిమా సెట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టే ఇంపాక్ట్ మారుతుంటుంది. యా, హిందీలో నార్త్ ఇండియాలో వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమవుతుందంటే మనకంటే కొద్దిగా ఒక మెట్టు అడ్వాన్స్డ్ ఉంటారు థాట్ ప్రాసెస్లో, అంటే మీన్ ఈ కల్చర్, పబ్ కల్చర్ విషయంలో. సో దాన్ని తగ్గట్టుగానే కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను, బట్ ఆ సోల్ మాత్రం ఎక్కడ మిస్ కానివ్వట్లేదు. ఎందుకంటే ఆ ప్రేమ ఏదైతే ఉందో, దాని పెయిన్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఒకేలాగా పలుకుతుంది. సో దాన్ని అయితే మిస్ చేయట్లేదండి. అందుకనే తెలుగు అమ్మాయి వైష్ణవిని తీసుకోవట్లేదా మూవీలో? ఇక్కడ తెలుగు అమ్మాయిని తీసుకున్నప్పుడు హిందీ సినిమాకి హిందీ అమ్మాయిని తీసుకోవాలి కదండి. బట్ తెలుగు డైరెక్టరే కదండి మీరు. కరెక్టే. ప్రాబ్లం ఏమైందంటే అక్కడ స్పాట్ డబ్బింగ్ ఉంటుంది యూజువల్లీ, అక్కడ ఇక్కడే మాకు చాలా ప్రాబ్లం అయింది. వైష్ణవే కానీ ఆనంద్ కానీ చేసిన యాక్టింగ్లో ఒక 60% మాత్రమే వీళ్ళు డబ్బింగ్ చెప్పగలిగారు. మొహమాటం లేకుండా చెప్తున్నా, డబ్బింగ్లో చాలా వాళ్ళు ఏదైతే యాక్టింగ్ చేశారో స్పాట్లో, దానిలో ఉన్న బ్యూటీ మేము డబ్బింగ్లో తీసుకురాలేకపోయాను. అక్కడ ఖచ్చితంగా స్పాట్ డబ్బింగ్ చేయాలి. సో అక్కడ యాక్టర్స్నే మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాం. సో ఎస్కేఎన్ గారు, అండి హాయ్ అండి. అయితే తెలుగు ప్రొడక్షన్ హౌసెస్కి బాలీవుడ్కి కొంచెం చేంజెస్ ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది ఈ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీకి చేంజ్ మీకు? లేదండి, ఇందులో అరవింద్ గారు ఉన్నారు, ఆయన హిందీలో సినిమాలు చేశారు. సో అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో అసోసియేషన్ ఉంది. సో చేంజెస్ ఏమీ లేదండి. అంటే ఏం లేదు అక్కడ ఆ కల్చర్. ఎందుకంటే నేను కేతార్ట్స్లో ఉన్నప్పటి నుంచి గజని ఈ సినిమాలో ప్రమోషన్స్ అయితే అన్నీ ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు కొత్తగా వేరే ఏలియన్ థింగ్ ఏం లేదు. సో అలవాటు పడ్డట్టే ఉందండి. కొత్త ప్రాసెస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి తప్ప. సో దేర్ ఈజ్ నథింగ్ మేజర్ డిఫరెంట్. ఏదండి ఇంకా అదేమి బడ్జెట్స్ అంటే మొత్తం ఆర్టిస్టులు అన్నీ అయిన తర్వాత బడ్జెటే వర్క్ అవ్వట్లేదన్న. ఎంతైనా డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన, ఎంతైనా ఖర్చు పెట్టమన్నారు. సమర్థవంతుడైన క్యాప్టెన్ అది ఉంటే కూడా డబ్బుల గురించి ఆలోచించిన అవసరం లేదు. సాయిరాజేష్ గారు సార్, అంటే సినిమా నా ఫీలింగ్ ఏంటంటే మీ సినిమా మీ తర్వాత ఎక్కువ అర్థమైంది నాకే అనిపించింది అప్పట్లో. కరెక్ట్ సార్. మనం కూడా చాలా ఎక్కువ మాట్లాడుకుందాం సినిమా గురించి. పెద్ద సినిమా గురించి మాట్లాడడానికి ఏం లేదు, చాలా మాట్లాడుకుందాం. మీరు చాలా చోట్ల చెప్పగలిగారు. ఓన్లీ ఐ వాంట్ టు విష్ యూ, కంగ్రాచులేట్ యూ. చాలా స్ట్రగుల్ పట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హిందీకి కూడా. థ్యాంక్ యూ సార్. మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మీకే నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీ ద్వారానే నేను చాలామందికి క్లియర్ చేసుకోగలిగాను నా డౌట్. మిర్చి నైన్కి మీకు కృతజ్ఞతగా ఉండాలి నేను. ఎందుకంటే చాలా 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 మీకు తెలుసు, మొదటి వారం రోజులు అలా దద్దరిల్లిపోయింది సోషల్ మీడియా. సో యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ సపోర్టెడ్ మీ అట్ దట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్కేఎన్ గారు సార్, ఇక్కడి నుంచి వచ్చారు, అక్కడ దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ అంటున్నారు. సార్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి గారు, హాయ్ అండి. ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదేమి ఓవర్ నైట్ స్టార్డమ్ కాదు మీకు.
ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోయిన్గా ఈరోజు ఇట్లా ఫిలిం అవార్డ్స్ తీసుకున్నారు. సో అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకునేవి ఇప్పుడే చెప్పారు, ఆచితూచి చేస్తాను అని చెప్పేసి. సో ఒక తెలుగు అమ్మాయిగా ఒక తెలుగు ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ మీరు సినిమాలు చేయాలి. సో ఎట్లాంటి స్క్రిప్ట్స్ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఫర్దర్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం పర్సనల్గా ఇట్లాంటి సినిమాలు అలాంటి సినిమాలని పెట్టుకోలేదు. బికాజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నా జర్నీ. చాలా నేర్చుకోవాలి, చాలా చూడాలి, చాలా ఆపర్చునిటీస్ నేను ఫేస్ చేయాలి. సో అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం అనేదే ప్లాన్లో ఉన్నాను నేను. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి రాజేష్ గారు, సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఈ రేంజ్ వరకు తీసుకెళ్లారు. అండ్ ఇప్పుడు హిందీలో మీరు చేస్తున్నారు కదా ఇదే సినిమా. ఈ సినిమాకి విజయ్ బల్గునిన్ గారి మ్యూజిక్ అయినా లేదంటే అక్కడ లోకల్ మ్యూజిషియన్స్ని చూస్తున్నారా? లేదండి, విజయ్ బుల్గానిన్ గారు చేయట్లేదండి. ఎందుకండి? ఎందుకంటే విజయ్ బుల్గానిన్ గారికి ఇస్తే ఇంకో 3 ఏళ్ల తర్వాత వస్తుంది మ్యూజిక్, కాబట్టి ఆయన అంత బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ తెలుగు సినిమాలతో. సో అంటే ఫిలింలో ఆ ఫ్లేవర్ ఆయనకి బాగా తెలుసు కదా, సో ఆయన చేస్తే ఇంకా బాగుంటుందేమోనని చాలామంది ఒపీనియన్. లేదు, మేము ఆల్రెడీ ప్రొడక్షన్ ఫిలిమ్స్ చేస్తున్నాము. సార్ ఆ ఫిల్మ్లో ఆ ఫ్లేవర్ నాకన్నా రాజేష్ గారికి తెలుసు సార్, ఆ ఫ్లేవర్ మేము అందరం చేసాం. ఓకే, ఎవరిని చూస్ చేసుకుంటున్నారండి హిందీలో? లేదు, ఆల్రెడీ అంటే ఒకేసారి ఆ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అంతా ఒకేసారి ప్రకటిద్దామని. బట్ ఏం లేదు, విజయ్ ఇక్కడ చాలా బిజీ ఉన్నాడు. నాకేంటంటే ఆ టైంకి బేబీ టైంకి కూడా నా కోసం టైం స్పెండ్ చేసి మ్యూజిక్ ఒక విషయంలో మాత్రం నాతో ట్రావెల్ అయ్యే ఒక పర్సన్ కావాలనుకొని నేను విజయ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అక్కడ కూడా నాకు అలా సపోర్ట్ చేసి అక్కడ మ్యూజిక్ ఇక్కడ మనం హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించి ఒక గ్రిప్ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తోనే వెళ్తున్నారండి. అండ్ ఎస్కేఎన్ గారికి సోషల్ మీడియాలో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, అంటే ఈక్వల్ టు హీరోస్. సోషల్ మీడియాలో ఆయన వీడియోస్ ఇస్తాను. నేను సాయి రాజేష్ గారితో మాట్లాడుతున్నాను. హీరోలు డేట్లో సో ఆయనకి శ్రీరామచంద్ర గారు ఒక రికార్డింగ్ మధ్యలోంచి వచ్చారు, ఆయన వెళ్తారు, మనం కొనసాగిద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే, సాయి రాజేష్ గారు, సోషల్ మీడియాలో ఆయనకి సపరేట్ ఒక బేస్ ఉంది. సో ఆయన ఏమైనా చూస్ చేసుకుంటారా యాక్టర్గా? నాకు మొన్న ఒక డైరెక్టర్ కథ చెప్పారండి యాక్చువల్లీ. దాంట్లో సెకండ్ లీడు అలా అతను నెరేషన్ ఇస్తుంటే నాకు ఎస్కేఎన్ కనిపించారు అనమాట. నేను ఇమీడియట్గా డైరెక్టర్ చెప్పాను, నువ్వు ఎందుకు ఎస్కేఎన్ ఇంట్రడ్యూస్ చేయకూడదు యాక్టర్గా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎస్కేఎన్ గారిని బిగ్ స్క్రీన్లో చూడబోతున్నాం అనమాట. చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నేను ఆ ప్రయత్నాలు కూడా నా సైడ్ అయితే నేను గట్టిగా చేస్తున్నాను. ఆ డైరెక్టర్కి కూడా చాలా ఫోర్స్ చేస్తున్నాను, అతను ఎలాగైనా మీరు హీరో చేయండి అని చెప్పి. చూద్దామండి ఎవరు ఎలా అవుతారో తెలియదు. ఓకే సార్. ఎస్కేఎన్ గారు, సో ఒక ప్రొడ్యూసర్, ఒక జర్నలిస్ట్గా, ఒక పిఆర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు ఒక పాన్ ఇండియా ప్రొడ్యూసర్గా, నెక్స్ట్ హీరోగా ఎలా ఉంది ఈ జర్నీ? హీరో కాదండి, ఆయన క్యారెక్టర్ అండి. అది ఇంకా నేను చేయలేదు. అంటే ఆ క్యారెక్టర్లో కొంచెం శాడిజం షేడ్స్ ఉంటాయి. సో అందుకని నా క్యారెక్టర్ చూశాడంట ఆయన. చెప్పాను అప్పుడే, వైష్ణవి నువ్వు చేస్తే ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పా. వైష్ణవి బిజీగా ఉందన్నది. సో ఆ క్యారెక్టర్ ఏం ప్రజెంట్ చేయట్లేదండి. నెక్స్ట్ అలాంటి అవకాశం ఏమైనా వస్తే చెప్తాను. మీ ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అనమాట. ఫ్యాన్స్ అనేది అది కాదండి, ఎందుకంటే నేను ఎక్కువ చిరంజీవి గారితోనూ, కళ్యాణ్ గారితోనూ, చరణ్ గారితోనూ, బన్నీ గారితోనూ, మొత్తం మెగా ఫ్యాన్స్తో, ప్రభాస్ గారు, రవితేజ, ఇంతమంది హీరోలతో పిఆర్గా పనిచేయబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నాకు ఓన్ చేసుకుంటుంటారు. అలాగే సోషల్ మీడియాలో కొంచెం పంచ్లో మాట్లాడదాం, దాని ఫ్యాన్స్ అనే పెద్ద పదం అంటే ఫ్రెండ్స్ అనుకోండి, నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఎలక్షన్స్ టైంలో మీరు ఒక ట్వీట్ వేశారు ఒక పర్సన్ మీద, వెళ్ళి ఆటో కూడా గిఫ్ట్ ఇచ్చారు. అవునండి. సో దాని మీద ఆడియన్స్లో మీ మీద ఒక హీరోకి ఉండే ఫీల్తో కొన్ని ట్వీట్స్ వేయడం, ఆ రెస్పాన్స్ అండ్ ఫ్యాన్ బేస్ పెరగడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు కళ్యాణ్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేసి నాకు అభిమాని, నా చిన్నప్పటి నుంచి నా అభిమాని కాబట్టి పిఠాపురంలో కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. జరిగినప్పుడు ఆవిడ అందే ఎక్కడో వీడియో చూసే ఎలక్షన్ రోజు ముందు రోజు నా కళ్యాణ్ గారు విన్ అయితే మా ఆయన రిక్షా తొక్కిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తుంటే
అంటే వాళ్ళు రిక్షా తొక్కుతున్నప్పటికీ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపించింది అనేవాడికి నాకు వెంటనే ఒక అభిమానిగా స్పందించా. నిజం కళ్యాణ్ గారి ఇస్తే రిక్షా వద్దమ్మా, ఆటో ఇస్తాను నేను అని చెప్పి. సో అది ఎక్కువ మంది అందరికీ తెలిసేలా ఇవ్వకూడదు, ఏదో ఇచ్చాం కాబట్టి అది పబ్లిసిటీ అనుకున్నాం. కానీ కాకపోతే కొంతమంది ఏమన్నారంటే ఇది తెలియకపోతే మీరు ఇవ్వలేదు అనుకుంటారని ట్వీట్ చేసి అని ఆ రోజు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఫీలింగ్ బిట్వీన్ ఫ్యాన్స్. ఎస్కేఎన్ గారు హాయ్ సార్. ఎక్కడ సార్? సార్ సార్ మీరు చూస్తే ఒక బిగ్ ఇన్స్పిరేషన్ సార్ ఒక రకంగా. థ్యాంక్ యూ సార్. మీవి ఇన్ని శ్లోకాలు, ఇన్ని సూక్తులు, అంటే ఎన్ని రకాల పోయమ్స్, ఇంత లోక జ్ఞానాన్ని ఎలా అచీవ్ చేయగలిగారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? స్వాతి సపరవారి పత్రిక. అందులో మధ్య పేజీ మా నాన్నగారండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి దైవభక్తులు. సో ఇంట్లో మాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు పూజ చేసేవాళ్ళు. సో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఎలా ఉంటుందో మా ఇంట్లో అట్మాస్ఫియర్ అలాగుండేది. సో అప్పటి నుంచి నాకు ఆ శ్లోకాలు, ఆ నవగ్రహ శ్లోకాలు అన్నీ బుక్కులు ఇచ్చేవారు అనమాట. సో చిన్నప్పుడు అన్ని పుస్తకాలతో పాటు ఆ పుస్తకాలు కూడా చదివి శ్లోకాలు అన్నీ వచ్చేసినాయి. ఓకే సార్. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, పుష్కర కాలం తర్వాత మళ్ళీ ఫిల్మ్ఫేర్ అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. అంటే ఏంటి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. అలాగే ఇంకా నంది అవార్డ్స్ కూడా రావట్లేదు, లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరికి ఇవ్వలేదు. దాని మీద మీ ఏమంటారు? ఒకటి, అవార్డ్స్కి ఇది ప్రాతిపదిక అని తెలిస్తే ఎక్కువ అవార్డులే వస్తాయండి అందరికీ. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క న్యాయ నిర్ణేతల బృందం ఒక్కొక్క ప్రాతిపదిక మీద వెళ్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అవార్డులు మనం మంచి పాటలు రాసినా రాకపోవచ్చు, అంత గొప్ప పాటలు రాయకపోయినా రావచ్చు, అవి మనం చెప్పలేం. కాకపోతే ఎప్పుడు ఈ 12 సంవత్సరాలు అన్నారు చూడండి, అది ఇంపార్టెంట్. మనం ప్రయాణాన్ని ఆస్వాదించాలి కానీ గమ్యాన్ని కాదు. ఎందుకంటే గమ్యం చేరేది ఒక్క క్షణమే కదా, అది గమ్యాన్ని చూసేది ఆ క్షణమే. కానీ ఈ ప్రయాణం గంటల పాటు సాగుతుంటుంది. ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితే ఈ అవార్డులు, కలెక్షన్స్, డబ్బులు, ప్రశంసలు ఇవన్నీ కూడా మధ్యలో మజిలీలుగా వస్తాయి. మన తీరాన్నే మన ప్రయాణాన్నే మన తీరం చేసుకుంటే విజయం అనేది ఎప్పుడు మనకి కో పాసెంజర్ లాగా మనతోనే ఉంటుంది. విష్ ఆల్ ది బెస్ట్. సాయి రాజేష్ గారు, సరిగ్గా నెల రోజుల ముందు అంటే జూలై 5th మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఒక అభిమాని కోరిక మేరకు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, అక్కడ చికెన్ గారెలు పెట్టారు, కానీ సమంతతో ఫోటో ఇప్పించండి అని అడిగారు. ఏంటి సార్ అది? అంటే యాక్చువల్లీ కొంత కల్పితం ఉంది, కొంత నిజంగా నాకు ఎయిర్పోర్ట్లో కలిసి నేను ఏదో గారెలు తినడం అదంతా ఊరికే పెట్టాను. కానీ నాకు ఎయిర్పోర్ట్లో ఒక 4-5 ఒక ఫ్యామిలీ ఫొటోస్ దిగిన తర్వాత అతను సమంత గారి సినిమా డైరెక్టర్, చాలా ఇష్టం నిజంగా అతనికి. ఓ బేబీ అంటే చాలా ఇష్టం అతనికి. ఇప్పటికీ ఓ బేబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళకి ఆ సినిమా మీద లవ్తో నేను ఆ సినిమా డైరెక్ట్ చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు నాకు. సో నాకు తెలియకుండా ఆ రోజు కొద్దిగా ఏదన్నా ఆ ఎయిర్పోర్ట్లో రాసిందంటే ఏం ఫన్ ఏ ఉండదని కొద్దిగా ఇలా కలిపి రాశాను. కానీ అదే రోజు ఓవేవి రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినట్టు. ఒక గ్రేట్ ఫిలిం ఓ బేబీ అనేది. సో హ్యాపీ అనిపించింది నందిరెడ్డి గారు ఆవిడ స్పందించిన తీరు కానీ అంతా. వాళ్ళ కోరిక మేరకైనా సమంత గారితో సినిమా చేస్తారు? తప్పకుండా సార్. అంటే నేను ఒక సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఖచ్చితంగా ఆలోచిస్తాను కథ ఆలోచిస్తాను. ఎస్కేఎన్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఇది ఏపీలో ఇది నంది అవార్డ్స్ 5 ఇయర్స్ నుంచి ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవార్డ్స్ విషయం ఎంతవరకు వచ్చింది ఏంటండి? అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏం జరుగుతుందో నాకు తెలియదండి. ఒకసారి అప్డేట్ కనుక్కుంటే ప్రయత్నిస్తాను. అంటే యాక్చువల్గా ఇక్కడ తెలంగాణలో కూడా స్టాప్ అయిపోయినాయి కదా. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరగా అంటే వీలైనంత ఇదిగా వాళ్ళ వెసులుబాటు చూసుకుని నంది అవార్డులు స్టార్ట్ చేయడం మళ్ళీ చేస్తే కళాకారులకి, టెక్నీషియన్లకు కూడా ఒక మంచి ఉత్సాహవంతంగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే అండి. విషయాలు Vaishnavi garu. Yeah. I'm Anjali. First of all, congratulations.
Thank you, అండ్ అంజలి గారు. మీ ఫస్ట్ మూవీ కావచ్చు, సెకండ్ మూవీ కావచ్చు, అంటే బిఫోరే మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నా. మీ అంటే 70mm తీసుకున్న 2 సినిమాలు సూపర్ హిట్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ మీరు ఒక స్టోరీ విన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విమెన్ సెంట్రిక్ ఎక్కువగా ఉంటుంది. బేబీ కావచ్చు అండ్ అలాగే లవ్ మీ ఇఫ్ యూ డేర్ కావచ్చు. సో అలాగే ఏదైనా కథ వింటున్నప్పుడు పర్టికులర్గా మీరు నోటీస్ చేసే పాయింట్స్ ఏంటి? నరేషన్ అప్పుడు ఫస్ట్ పాయింట్ ఆ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా అన్న నమ్మకం వచ్చిందంటే ఎస్ నేను చేసేస్తా. బట్ ఇప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటారు కదా, అవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ యాడ్ అంజలి క్వశ్చన్కి యాడ్ చేస్తున్నాను. యాక్చువల్ మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ఫిమేల్ సెంట్రిక్ క్యారెక్టర్స్ రావడం అన్నదే పెద్ద ఛాలెంజ్. సో హౌ యూ ఫీల్ దానికి? 1, 2 లైక్ ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ 2 మీ చుట్టూరునే కథ తిరుగుతూ ఉంటుంది. సో హౌ యూ ఫీల్ ఇలాంటివన్నీ యాజ్ ఏ ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు రావడం? I feel very blessed అండి. It is all because of 2 great people here. One is my director Sai Rajesh garu and SKN garu. So డెఫినెట్గా చాలా మంచిగా అనిపిస్తుంది యాక్ట్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి. అది చాలా మంచి స్కోప్ కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సాయి రాజేష్ గారు Yeah, hi. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. సో బేసికల్గా మీరు చేసిన సినిమాలు మీకు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, అట్ ద సేమ్ ఎమోషన్గా కూడా మనుషుల్ని కూర్చోబెట్టేస్తున్నారు. నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ సేమ్ కాస్ట్తో తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆర్ ఎల్స్ నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్స్ ఏమి వస్తున్నాయి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? అంటే హిందీ తర్వాతేనండి. ప్రస్తుతం అయితే నేను ఒక కథ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. దానికి కాస్త అంటే కొద్దిగా పెద్ద హీరో కావాల్సి వస్తుంది అనమాట. సో మేబీ వెయిట్ చేస్తాను బేబీ హిందీ అయిన తర్వాత. సో అన్నీ కుదిరితే ఆ ప్రాజెక్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ ఓకే సంపూర్ణ అయినా చేస్తాను. ఓకే. సో బేబీ హిందీ వర్షన్ గురించి ఐ వాంట్ టు ఆస్క్. సో ఇక్కడ ఎలా నేటివిటీకి తగ్గట్టు అందరినీ కాస్ట్ చేశారు. తెలుగు నుంచి ఎవరినైనా సరే, బేబీ కాస్ట్ నుంచి ఎవరినైనా ఆ పర్టికులర్ క్యారెక్టర్ హిందీలో కూడా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ నేటివిటీకి సంబంధించే క్యారెక్టర్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు తీసుకుంటున్నారు? నాకు డబ్బింగ్కి ప్రాబ్లం రాకూడదు అనే ఒక ఉద్దేశంతో అక్కడ కాస్టింగ్ చేస్తున్నానండి. ఒకవేళ ఇక్కడ కానీ వాళ్ళు కానీ ఇక్కడ యాక్టర్స్ కానీ అంత ఫ్లూయెంట్గా ఉంటే ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి చేయించడానికి ప్రాబ్లం లేదు. సో ఓన్లీ భాష మీద పట్టుండాలి అనే ఒక మైండ్లో పెట్టుకొని కాస్టింగ్ జరుగుతుందండి అక్కడ. రాజేష్ గారు, అంటే బేబీ సక్సెస్ అయిన తర్వాత మా దగ్గర ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి, మేము ఇంకా చాలా చేస్తామని చెప్పేసి ఒక పోస్ట్ ట్వీట్ సంథింగ్ నేను చూశాను. అయితే దీని తర్వాత ఇమీడియట్గా హారిక, దేత్తడి హారికతోటి, శోభన్ తోటి మీరు ఒకటి ఏదైతే సినిమా పోస్టర్ రివీల్ చేశారో, మరి ఆ మూవీ అప్డేట్ ఏంటండి? అంటే ఇప్పుడు హిందీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను అన్నారు కదా, సో ఇదేమన్నా డిలే ఉంటుందా లేదంటే? ఏది డిలే ఉండదండి. 3 సినిమాలు ఒకటేసారి మొదలవుతున్నాయి. యాక్చువల్లీ మూడిటికి మ్యూజిక్ అయిపోయింది కంప్లీట్గా. సో నాకు లక్కీ ఏంటంటే నాకు బేబీలో ఎవరైతే హెల్ప్ చేశారో అది ఆనంద్ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. సో గత 10 ఏళ్ళుగా నాతో ట్రావెల్ అయ్యి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గెలుచుకున్న సుమన్ పాతూరి నా బెస్ట్ ఫ్రెండ్, తను హారిక సినిమా హ్యాండిల్ చేస్తున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను జస్ట్ కథ రాశాను కాబట్టి కథకి వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తున్నారా లేదా అని ఒకటి మాత్రం చెక్ చేసుకుంటా ఎవ్రీడే ఉంటారండి. అది 3 సినిమాలు సైమల్టేనియస్గా జరుగుతాయి. వైష్ణవి గారు, దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. హాయ్ సంజయ్ గారు. సో మీరు ఆఫ్టర్ బేబీ బిఫోర్ బేబీ మీలో మీరు చూసుకున్న డిఫరెన్స్ ఏంటి? నో డిఫరెన్స్ అండి. ఐ స్టిల్ హ్యావ్ దట్ ఈజ్. అంటే కెరీర్లో మీరు చూసుకున్న డిఫరెన్స్ ఏంటి? లర్నింగ్. ఫస్ట్ బేబీకి కొంచెం నేర్చుకున్నాను, తర్వాత చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను, ఫాలో అవుతున్నాను. ఇట్ ఈస్ ఆల్ లర్నింగ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఎస్కేన్ గారు, సార్ ఇక్కడ సార్ సాయి రాజేష్ గారు, సార్ ఇక్కడ సాయి రాజేష్ గారు బిఫోర్ మూవీస్ చూస్తే పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు కూడా కాదు. బిఫోర్ సంపూర్ణేష్ బాబుతో తీసిన సినిమాలు కానీ, తర్వాత కలర్ ఫోటో తర్వాత ఆయన నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు బేబీ సినిమా తీయడానికి మీరు ఆయన నమ్మడానికి గల రీజన్ ఏమైనా ఉందా సార్ స్టోరీ చెప్పినప్పుడు? అంటే నా దృష్టిలో ఆ 2 కూడా చెప్పుకోదగ్గ సినిమాలే అండి. అంటే చెప్పుకోదగ్గ సినిమా అని ఎప్పుడు అనుకుంటాం అంటే, ఒక ఊరు పేరు లేని అసలు ఎవ్వరో ఏంటో తెలియని అతన్ని పెట్టి సంపూర్ణేష్ బాబుని పెట్టి తీస్తే
సంధ్య 35 థియేటర్ 90% ఫుల్ అయింది. సో మనం ఎంతోమంది చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు అనుకున్న వాళ్ళవి కూడా సంజయ్ థియేటర్ ఈరోజు మార్నింగ్ షో హాఫ్ కూడా ఫుల్ కాని రోజుల్లో ఆయన చేసిన ఎవరు తెలియని సినిమాకి ఒక జోనర్ క్రియేట్ చేశాడు. సో తనలో నేను ఒక క్రియేటర్ని చూశాను. ఎందుకంటే తనకి ఆర్టిస్టులు దొరికినప్పుడు ఎవరైనా సినిమా చేస్తారు. ఆర్టిస్టులు ఎవరు దొరికినప్పుడు ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేసిన క్రియేటర్ సాయిరాజ్ గారు. అలాగే కొబ్బరిమట్ట అనే సినిమాకి నేను వేరే ఎవరితో కంపేర్ చేయకూడదు, కానీ ఆ సీజన్లో వచ్చిన వాళ్ళలో క్రాస్ రోడ్స్లో హైయెస్ట్ డేస్ హౌస్ఫుల్ అయిన సినిమా కొబ్బరిమట్ట. సో మనం ఏంటంటే ఒక రిప్యూటెడ్ ఆర్టిస్ట్తో చేసినప్పుడు ఆ డైరెక్టర్ని మనం గొప్పగా చూస్తుంటాం ఆ సినిమాలు ఆడకపోయినా, ఎందుకంటే మన ఫోకస్ అటు ఉంటుంది. బట్ నా ఇదే ఎలా ఉంటుందంటే, నాదే కాదు ఎవరికైనా సినిమా ఎలా తీశారు, ఎవరితో తీసి ఎలా సృష్టించారు అనేది నేను చూడబట్టే బేబీ నాకు వచ్చింది. ఎందుకంటే సాయి రాజేష్ మచ్ మోర్ టాలెంటెడ్ దాన్ హృదయకాలయం కొబ్బరిమట్ట అనేది ఆయన చూసిన హృదయకాలం చూసి అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఒక రిప్యూటెడ్ ఆర్టిస్ట్ని పెట్టి ఆ కామెడీ తీస్తే అది అందరిలో ఒకడైపోయేవాడు. అందరిలో ఒకడిగా ఎందుకు అతను నిలబడ్డాడంటే ఒక జోనర్ని క్రియేట్ చేశాడు. సో నాకు బేబీకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో హృదయకాలానికి అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సార్ మీరు ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అయితే, ఇండస్ట్రీలో మీకంటూ వెన్నుదన్నుగా అల్లు అరవింద్ గారు మీకు నిలబడడం జరిగింది సార్. కానీ ట్విట్టర్లో కానీ బయట కానీ సోషల్ మీడియాలో కానీ అల్లు అర్జున్ గారు నంద్యాల ఇన్సిడెంట్ ఆయన వెళ్ళడం ఆయన విషయంలో కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, కొంచెం వారైతే నడుస్తుంది సార్. మిమ్మల్ని అంటే మీ దాకా మీ కామెంట్స్ కానీ అల్లు అర్జున్ గారు వెళ్ళడం కరెక్టేనా అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దాని కన్క్లూజన్ ఏమైనా ఇస్తారు? ఈ విషయంలో పెద్దలు బన్నీ గారికి అత్యంత సన్నిహితులైన బన్నీవాస్ గారు చాలాసార్లు దీన్ని క్లారిఫై చేశారు. సో నేను దాన్ని వేరే విధంగా క్లారిఫై చేయను. బట్ ఒక మెగా అభిమానిగా నేను ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోలని అభిమానిస్తాను. నాకు అందరూ ఇష్టం. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారితో నాకు పర్సనల్ రిలేషను జర్నీ ఉంది. సో ఇలాంటివన్నీ మనం ఆ రోజు మాట్లాడుకుంటానే బాగుంటాయి, కానీ లాంగ్విటీలో అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉంటారు అనేదే ఒక అభిమానిగా నా ప్రగాఢ నమ్మకం, నా కోరిక కూడా. వైష్ణవి గారు, లాస్ట్ క్వశ్చన్, వన్ లాస్ట్. వైష్ణవి గారు, సో మీరు బేబీ కానీ దాని ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, సో అబ్బాయిలందరికీ ఒక అందాల రాక్షసిగా మారిపోయారు కదా. ఈ నేమ్ ఏదైతే ఉందో అందాల రాక్షసి అని, అబ్బాయిలు నిజంగా అంటే కోపంతో కాదు మిమ్మల్ని ఊహించుకుంటూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని ఊహించుకుంటూ మిమ్మల్ని తిట్టడం కానీ, ఈ ట్రోల్స్ని హౌ యూ విల్ ఫేస్ అంటే ఎలా తీసుకుంటున్నారు? వాట్స్ యువర్ సీక్రెట్ అబౌట్ టేకింగ్ దీస్ ట్రోల్స్ అంటే ఏం చెప్తారు? ట్రోల్స్ అవన్నీ అంటే పాజిటివ్గానే తీసుకున్నాను. నాకు ఫర్ ఎవర్ ఇంకా వైష్ణవి కంటే ఎక్కువ కూడా బేబీ అనే ట్యాగ్ వచ్చేసింది. అది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంతే. థ్యాంక్ యూ ఆల్. వేరే ఏమైనా మార్చుకుంటున్నారా బేబీ? థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ. నో కాంట్రవర్షియల్ క్వశ్చన్స్.